మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవేంటో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేమైతే గినసగడ్డలు అంటాం, కొంతమంది ఏమో చిలకడ దుంపలు అంటారు, ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో అంటారంటండి. ఇవి మా చిన్నప్పుడు మనకెళ్ళి అయితే ఎక్కువ బండేవి కాదు, వేరే జిల్లాకి వెళ్ళి బండేవి అనమాట. మా చిన్నప్పుడు బండి జల్లల్లో పెట్టుకొని బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళండి. ఊళ్ళోకి వచ్చి అమ్ముకోవటానికి 4-5 రోజులు ఊళ్ళోనే ఉండేవాళ్ళు. కాకపోతే డబ్బులకు అమ్మేవాళ్ళు కాదు, బియ్యం వడ్లు అంటే వాళ్ళకి వెళ్ళి వడ్లు పండవంట, వాటి కోసం మన ఊర్లోకి వెళ్ళి వచ్చి బియ్యానికి వడ్లకి గెనసగడ్డలు ఇచ్చేవాళ్ళు. అయితే మా అమ్మమ్మ వీటిని చాలా చక్కగా ఉడకబెట్టేదండి. కొంతమంది నీళ్ళు పోసి ఉడకబెడతారు, అలా అయితే టేస్ట్ బాగోదు. అమ్మమ్మ చేసినట్టు నేను ఈ గెనసగడ్డలు ఉడకబెట్టాను, చాలా బాగుంటాయి. మరో వీడియోలో చూపిస్తాను. కానీ ఈ గెనసగడ్డలు కొన్నవే కాదు, నానబండించినవే. అయితే 4 రోజులు అవుతుంది ఇవ్వచ్చు. కానీ నాన్నోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తీగ తవ్వినప్పుడు గడ్డ మీకు చూపించి అప్పుడు ఉడకబెడదాం అనుకున్నా, కానీ మనసు అక్క రాత్రి ఉడకబెట్టేశాను. ఎలా చేశానో మరో వీడియోలో చూపిస్తా చూడండి అబ్బా.